హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మనం ఫ్రైడ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చేద్దామండి. చాలా ఈజీగా, టేస్టీగా, కొత్తగా ఈ కర్రీని మనం చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ముందుగా నేనైతే ఒక 7 వరకు టమాటాలు తీసుకున్నాను అండ్ ఒక 4 వచ్చి ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. ఒక 3 గ్రీన్ చిల్లీ. ముందు స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్క, మొగ్గ, కొంచెం ఒక 2 యాలక్కాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీని ఈ హీట్ అయిన ఆయిల్లో వేసుకొని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా తిప్పుకుంటూ మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా ఆయిల్ అంతా బాగా మంచిగా బయటకు వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు టమాటాలని మంచిగా మిక్సీలో పట్టుకొని గుజ్జు తీసుకోవాలన్నమాట. టమాటా ప్యూరీని మనం ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు తర్వాత లిడ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ టమాటా ప్యూరీ అనేది బాగా ఉడికేలోపు మనం ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆమ్లెట్ కోసం ఒక ఎగ్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసుకొని అందులోకి కొంచెం గరం మసాలా, సాల్ట్, కారము, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చిన్నగా గుంటగా ఉండే ఒక స్మాల్ పెను తీసుకొని మనం పోపు పెట్టుకుంటాము కదా, ఆ ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనం ఇంకా ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా వేసేసుకొని లోపల మనం స్పూన్తో కానీ బీటర్తో కానీ కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే అడుగున అంటుకోకుండా అండ్ లోపలంతా మంచిగా ఫ్రై అయిపోతుందండి. మనం ఉత్తిగా ఎగ్ అలా వేసేసి వదిలేస్తే మాత్రం ఎగ్ అనేది లోపల కుక్ అవ్వదు. అందుకోసమని స్పూన్తో కానీ బీటర్తో కానీ బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇక్కడ మోస్ట్లీ లోపల మొత్తం ఉడికిందనమాట. ఇంకా మనం ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఫ్రైడ్ ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇట్లాగే మేము ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నాం. సో 5 ఆమ్లెట్స్ వేసుకున్నాను అనమాట. ఇట్లాగే ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, లోపల ఇలాగా బాగా మంచిగా తిప్పుకొని మూత పెట్టేసుకుంటే మొత్తం ఎగ్ అంతా లోపలంతా బాగా కుక్ అయిపోతుంది. సో మనకి టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. అందుకోసం ఈ ఆమ్లెట్లన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ టమాటా గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత ఈ ఆమ్లెట్ని ఆ గ్రేవీలోకి వేసుకోవాలన్నమాట. చూసారు కదా, లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. ఇప్పుడిప్పుడే కుక్ అవుతుందన్నమాట. మనకి గ్రేవీ అనేది ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. లేకపోతే టమాటా అనేది పచ్చివాసన మనకి అట్లాగే ఉంటుంది. సో బాగా ఇదంతా పేస్ట్ థిక్గా అయిపోయేటట్టు మనం బాగా తిప్పుకుంటూ కొంచెం సేపు కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం థిక్గా అయ్యింది కదా, ఈ టైంలో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు కారము, 1 స్పూన్ సాల్టు, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ఈ టమాటో ప్యూరీలో కలిసేటట్టు బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత లిడ్ పెట్టుకొని ఇంకొంచెం సేపు బాగా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ప్యాన్కి అంటుకోకుండా మనకి తిప్పుతుంటే మంచిగా వచ్చేస్తుంది లేయర్గా. ఇప్పుడు ఈ టైంలో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. మనకి గ్రేవీ అనేది థిక్గా ఉంది కదా, సో కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి మంచిగా మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు మొత్తం ఈ గ్రేవీకి
మంచిగా పట్టుకుంటాయి, మనకి మంచి టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో కొంచెం సేపు లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మీకు ఆప్షనల్ అండి, కసూరి మేతి ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా ఈ ఆమ్లెట్ పీసెస్ని తీసుకొని ఈ టమాటో ప్యూరీలోకి, గ్రేవీలోకి వేసేస్తున్నాను అన్నమాట. వీటన్నిటిని సర్దుకుంటున్నాను ఈ గ్రేవీలో. ఈ ఆమ్లెట్లని ఇప్పుడు ఇంకా మనం గ్రేవీలో కలిసేటట్టు బాగా తిప్పుకోవాలన్నమాట. ఇంకొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని బాగా అటు ఇటు తిప్పుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ ఎక్కువ ఆమ్లెట్సే వేసుకున్నాను. సో అన్ని ఆమ్లెట్స్కి ఈ గ్రేవీ అనేది పట్టుకోవాలని. అంతే అండి, ఈ ఆమ్లెట్స్ అన్ని గ్రేవీలో ఒక 2 మినిట్స్ వరకు మంచిగా కుక్ అయితే నానితే సరిపోతుందన్నమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. అంతెందుకు మా వాళ్ళైతే, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉత్తిగా ఇంకా చాలా బాగుంది, స్నాక్స్లా ఉందన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్.